టాలీవుడ్ అగ్ర కథానాయకుడు విక్టరీ వెంకటేష్, కామెడీ చిత్రాల స్పెషలిస్ట్ అనిల్ రావుపూడి కాంబినేషన్లో ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సినిమా సంక్రాంతికి వస్తున్నాం. కేవలం వారం రోజుల్లోనే 200 కోట్ల క్లబ్లోకి అడుగుపెట్టిన ఈ సినిమా 300 కోట్ల మార్క్ అందుకుంది. తాజాగా మరో రికార్డు దిశగా అడుగులు వేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా 34వ రోజు వసూలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. సంక్రాంతికి వస్తున్నాం సినిమాలో వెంకటేష్ సరసన ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటించారు. వికే నరేష్, వీటీవీ గణేష్, మురళీధర్ గౌడ్, సాయి కుమార్ కీలక పాత్రలు చేశారు. నటీనటుల రెమ్యునరేషన్ అలాగే ప్రమోషనల్ ఖర్చులు కలిపి సుమారు 40 కోట్ల రూపాయల బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించారు. ప్రీ రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే 85 కోట్ల రూపాయలుగా ట్రేడ్ ఎనలిస్టులు విలువ కట్టారు. కానీ టార్గెట్ కేవలం 3 రోజుల్లోనే ఛేదించి దుమ్ము రేపింది ఈ సినిమా వసూళ్ల పరంగా. తొలి వారంలో 200 కోట్ల వసూళ్లతో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన తొలి సంక్రాంతి సినిమా ఇదే. అప్పుడే 80 కోట్లకు పైగా లాభాలు బయ్యర్లకు అందించారు. ఇక ఏపీ, తెలంగాణతో పాటు నార్త్ అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం సినిమా దుమ్ము రేపింది. తొలి వారంలో నార్త్ అమెరికాలో $2.3 మిలియన్ పైగా కలెక్షన్స్ వచ్చాయి. వెంకటేష్, అనిల్ రావుపూడి, దిల్ రాజు కాంబినేషన్లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఇదే. గతంలో వీరి కాంబోలో వచ్చిన F2, F3 చిత్రాలు 100 కోట్లకు పైగా గ్రాస్తో పాటు $1 మిలియన్ వసూళ్లు రాబట్టాయి. నార్త్ అమెరికాలో $2.9 మిలియన్ వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి. ఇక ఈ సినిమా తొలి రోజు 45 కోట్ల వసూళ్లు అందుకుంది. మూడో రోజు 106 కోట్ల రూపాయల వసూళ్లు, ఐదో రోజు 161 కోట్ల వసూళ్లు అందుకుంది. ఇక 13వ రోజు 276 కోట్ల రూపాయలు, 15వ రోజు 300 కోట్ల రూపాయల వసూళ్లు అందుకుంది. 27 రోజులకి 319 కోట్ల వసూళ్ల మార్క్ అందుకుంది. ఇక ఈ సినిమాకి వసూళ్ల పరంగా చూసుకున్నట్లయితే దాదాపు 330 కోట్ల రూపాయల పైనే ఈ సినిమాకి వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్లో అయితే దుమ్ము దులిపేస్తోంది ఈ సినిమా. ఇప్పటికీ కూడా సుమారు 21 లక్షల నుంచి 24 లక్షల మేర కలెక్షన్స్ వస్తూనే ఉన్నాయి ఈ సినిమాకి. ఇక 140 నుంచి 150 సెంటర్లో ఇంకా ఈ సినిమా ప్రదర్శితమవుతోంది. కొన్ని చోట్ల 2 నుంచి 3 షోలు కూడా రోజు ఆడే పరిస్థితి కనిపిస్తోంది. ఇక గత వారం 2 సినిమాలు, ఈ వారం 2 సినిమాలు రావడంతో థియేటర్ ఆక్యుపెన్సీ కూడా క్రమంగా తగ్గుతోంది. థియేటర్ కౌంట్ కూడా తగ్గుతోంది. మరో 10 రోజుల పాటు ఈ సినిమాకి కొన్ని ప్రాంతాల్లో అయితే తిరుగులేదంటున్నారు అనలిస్టులు. ఇంకా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఈ సినిమాకి ఇప్పటికీ క్యూ కడుతూ ఉన్నారు. ఈ మూవీ ఓవర్సీస్లో కూడా మంచి లాభాలు ఇప్పటికే అందించింది. మొత్తానికి వచ్చే ఏడాది సంక్రాంతికి కూడా అనిల్ రావుపూడి, వెంకటేష్ కలయికలో ఒక అద్భుతమైన చిత్రం రావాలని ఇప్పటికే సినీ ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు. ఈ సంక్రాంతికి 3 సినిమాలు వచ్చాయి. గేమ్ చేంజర్, డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం. అందరూ కూడా వెంకీ చిత్రానికి జై కొట్టారు.